ఎవడు శకునాలు విచారించినా ముహూర్తాల మీద ఆధారపడ్డా, కర్ణ పిశాచుల మీద, తంత్రాల మీద, మంత్రాల మీద ఎవడు ఆధారపడ్డా, బబులోను దేశం మీదకి దేవుడు ఎలాంటి ఉగ్రతను పంపించాడో అలాంటి ఉగ్రతే ఆ దేశాల మీదకి, ఆ ప్రజల మీదకి దేవుడు కుమ్మరిస్తాడు. సమృద్ధి కలిగిన ఆ దేశం ఒక్క దినములోగా, నో ఒక్క దినం కాదు, ఒక్క నిమిషములోగా. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా ముహూర్తాలు విచారించే వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త. తిథులు నక్షత్రాలు ఆచరించే వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త. ఈరోజు మంచి రోజు, ఇంకో రోజు చెడ్డ రోజు అని మంచి రోజులు చెడ్డ రోజులు చూసి ఆ పద్ధతి ఒకవేళ మీ దగ్గర ఉందేమో జాగ్రత్త. మన దేశంలో కొన్ని చోట్ల దారుణమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ తల్లి గర్భవతి అయి ప్రసవ దినాలు వచ్చిన తర్వాత ప్రసవించడం కాదట. మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆ తల్లి గర్భవతి అయితే ముహూర్తం చూశారు, ఈరోజు మంచి ముహూర్తం, ఇంకొక 2 నెలల దాకా మంచి ముహూర్తం లేదనుకోండి. వాళ్ళ భాషలో, బైబిల్ భాషలో మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఏదీ లేదు, ఒకటే మంచి. నేను చెప్తాను, యేసయ్య నీతో ఉన్నంతకాలం ప్రతిరోజు నీకు మంచి రోజే.